మనం ఇప్పటి వరకు మన ఛానల్లో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటివి కాకతీయుల వరకు చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో ఏం చెప్పుకుందాము అంటే కాకతీయుల తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ చాప్టర్ అయినటువంటి రెడ్డీస్ డైనాసిటీ గురించి, రెడ్డి రాజ్యం గురించి చెప్పుకోవాలి. కాకతీయులు అనేటువంటి వాళ్ళు 1323 సంవత్సరంలో డిక్లైన్ అయిపోవడం జరిగింది. కాకతీయ డైనాసిటీ వాజ్ డిక్లైన్డ్ ఇన్ ద ఇయర్ 1323. కాకతీయ డైనాసిటీ డిక్లైన్డ్ బై ఢిల్లీ సుల్తాన్స్. హీ వాజ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి 1323 సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యాన్ని అంతం చేసి ఢిల్లీ సామ్రాజ్యంలో కలిపేయడం జరిగింది. మరి ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి కాకతీయ రాజ్యం అనేటువంటిది అంతమైపోయిన తర్వాత ఈ తెలుగు ప్రాంతాన్ని ముస్లింలు ఆక్రమించుకోవడం జరిగింది. ఈ ముస్లింలు ఆక్రమించుకున్న తర్వాత ఈ తెలుగు నేలపై ముస్లింలు అనేక రకమైనటువంటి ఆక్రమణలు చేయడం జరిగింది. అనేక విధాలుగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలను హింసించడం జరిగింది. మరి ఈ ఢిల్లీ సుల్తాన్లో భాగమైనటువంటి తెలుగు ప్రాంతానికి ముస్లింలు తమ యొక్క ప్రతినిధిగా, తమ యొక్క గవర్నర్గా మాలిక్ మక్బూల్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. మాలిక్ మక్బూల్ అనేటువంటి వ్యక్తిని తెలుగు ప్రాంతానికి తాము ఆక్రమించుకున్నటువంటి తెలుగు నేలకు గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈ ముస్లింలు ఈ తెలుగు ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో అనేక విధాలుగా ప్రజలను హింసించడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి హిందూ దేవాలయాలను చాలా వరకు డిమోలిష్ చేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్గా రాజమండ్రిలో అక్కడ ఉండేటువంటి వేణుగోపాల స్వామి ఆలయాన్ని, వేణుగోపాల స్వామి టెంపుల్ని ఎలా కన్వర్ట్ చేశారు అంటే ఒక మసీదులాగా, పెద్ద మసీదులాగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇదే ఆంధ్ర ప్రాంతంలో ఫస్ట్ మసీద్ ఇన్ ఆంధ్ర ఈజ్ పెద్ద మసీదు. ఎక్కడ ఉంది అంటే రాజమహేంద్రవరంలో. దీన్ని ఒరిజినల్గా కన్స్ట్రక్ట్ చేయలేదు. యాక్చువల్గా అక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ఉండేది. వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఎలా కన్వర్ట్ చేశారు అంటే పెద్ద మసీదులాగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇలా ఈ తెలుగు ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో ప్రజలను ఈ ముస్లింలు అనేటువంటి వాళ్ళు అనేక విధాలుగా హింసిస్తూ ఉండడంతో ముస్లింల పైన ఒక పెద్ద తిరుగుబాటు చేయడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి నాయకులు. కాకతీయ సామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత చిట్ట కాకతీయ రాజు అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి ఢిల్లీకి తీసుకెళ్తున్న సమయంలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తర్వాత కాకతీయ రాజ్యంలో చనిపోయినటువంటి అంటే చాలామంది చనిపోవడం జరిగింది. సైనికాధికారులు, సామంతులు చాలామంది చనిపోగా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఒక కూటమిలాగా ఏర్పడి ముస్లింలను ఈ తెలుగు నేల నుంచి పారదోలడానికి ప్రయత్నించడం జరిగింది. ఇలా ముస్లింలను తెలుగు ప్రాంతాల నుంచి పారద్రోలడానికి ప్రయత్నించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రోలయ నాయకుడు అనేటువంటి వ్యక్తి. ఎవరు అంటే ప్రోలయ నాయకుడు అనేటువంటి వ్యక్తి. ఈ ప్రోలయ నాయకుడు అనేటువంటి వ్యక్తి ముసునూరి వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ ముసునూరి ప్రోలయ నాయకుడి ఆధ్వర్యంలో 75 మంది నాయకులు కలిసి ఒక గ్రూప్ లాగా ఏర్పడి 1325 నాటికి, అంటే కేవలం 2 సంవత్సరాలలోనే ఈ తెలుగు నేల నుంచి ముస్లింలను వెళ్ళగొట్టడం జరిగింది.
2 సంవత్సరాల్లోనే ఈ నాయకులందరూ కలిసి ముసునూరి ప్రోలయ నాయకుడి ఆధ్వర్యంలో ముస్లింలని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. ఇలా ఈ ఆంధ్ర ప్రాంతంలో ముస్లింలను వెళ్ళగొట్టడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ముసునూరి ప్రోలయ నాయకుడు అనేటువంటి వ్యక్తి. మరి కాకతీయ సామ్రాజ్యం అనేటువంటిది అంతమైపోయిన తర్వాత ఈ ప్రాంతంలో, ఈ ఆంధ్ర ప్రాంతంలో, తెలుగు నేలలో ముస్లింలు జరిపినటువంటి ఆకృత్యాలని, ముస్లింలు చేసినటువంటి పనులని, ముస్లింలు ఇక్కడ హిందువులను ఇబ్బంది పెట్టినటువంటి విధానాన్ని, దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉండేటువంటి నాయకులు జరిపినటువంటి పోరాటాన్ని, వీటన్నిటి గురించి మనకు తెలియజేసేటువంటి కొన్ని శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలు ఏంటి అంటే, ఒకటి ముసునూరి ప్రోలయ నాయకుడు వేసినటువంటి విలాస తామ్ర శాసనం. విలాస తామ్ర శాసనం, విలాస ఎడిక్ట్, విలాస ఇన్స్క్రిప్షన్, విలాస తామ్ర శాసనం అనేటువంటి దాన్ని ఎవరు వేయించారు అంటే ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించడం జరిగింది. విలాస అనేటువంటి ఒక గ్రామాన్ని, అమలాపురం దగ్గరగా ఉండేటువంటి ఒక గ్రామాన్ని వెన్నయ్య అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి దానమిస్తూ, విలాస అనేటువంటి ఒక గ్రామాన్ని వెన్నయ్య అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి దానమిస్తూ ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించినటువంటి శాసనమే విలాస తామ్ర శాసనం. అమలాపురం దగ్గరగా దొరికింది ఈ శాసనం. ఈ శాసనంలో 2వ ప్రతాపరుద్రుడు చనిపోయినటువంటి విధానం, అంటే నర్మదా నదిలో దూకి మరణించాడని, ఆయన తర్వాత ముస్లింలు ఈ ప్రాంతంలో అనేక ఆగడాలు చేశారని, దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉండేటువంటి నాయకులు తిరుగుబాటు చేశారు అనేటువంటి విషయం ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించినటువంటి విలాస తామ్ర శాసనంలో ఉంటుంది. దీనితో పాటు ఇంకొక శాసనం రెడ్డి రాణి అయినటువంటి అనితల్లి అనేటువంటి ఆవిడ ఒక శాసనం వేయించింది. ఆ శాసనం పేరు కలువచేరు శాసనం. కలువచేరు శాసనాన్ని ఎవరు వేయించారు అంటే రెడ్డి రాణి, అంటే రాజమహేంద్రవరాన్ని పరిపాలించినటువంటి రాజమహేంద్రవర రెడ్డి రాణి అయినటువంటి అనితల్లి వేయించినటువంటి కలువచేరు శాసనం కూడా ఈ ముస్లింలకు వ్యతిరేకంగా, అంటే ముస్లింలు ఇక్కడ హిందువులను ఎలా వేధించారు, ముస్లింలకు వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాట్ల గురించి రెడ్డి రాణి అనితల్లి వేయించినటువంటి కలువచేరు శాసనం కూడా చెప్పింది. దీనితో పాటు విజయనగర యువరాజు కంపన భార్య అయినటువంటి గంగాదేవి రాసినటువంటి ఒక బుక్ ఉందండి. ఇది శాసనం కాదు, గంగాదేవి రాసింది ఒక బుక్ పేరు. ఆ బుక్ పేరు మధురా విజయం. ఆ బుక్ పేరు ఏంటి అంటే మధురా విజయం అనేటువంటి బుక్ని విజయనగర యువరాజు కుమార కంపన యొక్క భార్య అయినటువంటి గంగాదేవి రాసింది. ఈ మధురా విజయం అనేటువంటి బుక్లో కూడా ఈ ముస్లింలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల గురించి చెప్తుంది. ఇలా ఈ తెలుగు నేలపైన ముస్లింలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల గురించి ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించినటువంటి విలాస తామ్ర శాసనం, రెడ్డి రాణి అనితల్లి వేయించినటువంటి కలువచేరు శాసనం, అదేవిధంగా విజయనగర యువరాజు కంపన భార్య గంగాదేవి రాసినటువంటి మధురా విజయం అనేటువంటి బుక్కుల ద్వారా తెలుస్తుంది. ఇలా 1325 నాటికి ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి, ఈ తెలుగు నేలపై నుంచి ముస్లింలను వెళ్ళగొట్టిన తర్వాత, ముస్లింలను పారద్రోలిన తర్వాత ఈ ఆంధ్ర ప్రాంతంలో తెలుగు నేలలో 3 చిన్న రాజ్యాలను, స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 చిన్న రాజ్యాలనే రెడ్డి నాయక రాజ్యాలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు అంటే రెడ్డి నాయక రాజ్యాలు అని పిలవడం జరిగింది. ఈ కాకతీయుల తర్వాత ముస్లింలు ఒక 2 సంవత్సరాలు పరిపాలించారు.
ఈ 2 సంవత్సరాలలోనే ఇక్కడ నుంచి ముస్లింలను వెళ్ళగొట్టిన తర్వాత ఈ ఆంధ్ర ప్రాంతాన్ని 3 చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించడం జరిగింది. వాటినే రెడ్డి నాయక రాజ్యాలు అని పిలుస్తారు. ఆ 3 రాజ్యాలు ఏంటి అంటే, ఒకటి ముసునూరి నాయక రాజ్యం, ముసునూరి నాయక రాజ్యం. రెండో రాజ్యం ఏంటి అంటే ముసునూరి నాయక రాజ్యం. రెండోది రేచర్ల పద్మనాయక రాజ్యం, రేచర్ల పద్మనాయక రాజ్యం. నెక్స్ట్ మూడోది రెడ్డి రాజ్యం. మూడోది ఏంటి అంటే రెడ్డి రాజ్యం. వీళ్ళు ముగ్గురు కులాల ఆధారంగా చూడండి, క్షత్రియుల యొక్క ప్రాబల్యం అనేటువంటిది కాకతీయుల ముందే తగ్గిపోయింది. క్షత్రియులు అనేటువంటి వాళ్ళు నామినల్గా మిగిలిపోయారు. ఈవెన్ కాకతీయులు అనేటువంటి వాళ్ళు శూద్రులు. కాకతీయుల తర్వాత వచ్చినటువంటి రాజ్యాలను స్థాపించిన వాళ్ళందరూ కూడా శూద్రులే. శూద్రుల్లో ముసునూరి నాయక రాజ్యంని స్థాపించినటువంటి వాళ్ళేమో కమ్మ కాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు. రేచర్ల పద్మనాయక రాజ్యాన్ని స్థాపించినటువంటి వాళ్ళేమో వెలమ వంశస్థులు, అంటే వెలమ కాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు. రెడ్డి రాజ్యాన్ని, అంటే కులానికి ఒక రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఎప్పుడైతే కామన్ ఎనిమీ అయినటువంటి వీళ్ళందరికీ కామన్ ఎనిమీ అయినటువంటి ముస్లింలని వెళ్ళగొట్టిన తర్వాత, వీళ్ళు ముగ్గురు స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత వీళ్ళలో వీళ్ళే ఫైటింగులు చేసుకోవడం జరిగింది, వీళ్ళలో వీళ్ళే యుద్ధాలు చేసుకోవడం జరిగింది. అందుకే వీళ్ళు ఎక్కువ రోజులు పరిపాలించలేకపోయారు. కేవలం ఒక 100 సంవత్సరాలలోనే రెడ్డి నాయక రాజ్యం అనేటువంటిది అంతమైపోయి సగం ఆంధ్ర ప్రాంతాన్నేమో విజయనగర రాజులు ఆక్రమించుకుంటే మిగిలిన సగం ప్రాంతాన్నేమో ఇటువైపు ఒడిస్సా వైపు ఉండేటువంటి గజపతులు ఆక్రమించుకోవడం జరిగింది. అంటే వీళ్ళలో వీళ్ళే ఫైటింగ్ చేసుకోవడంతో ఆంధ్ర ప్రాంతాన్ని ఒక కర్ణాటక నుంచి వచ్చినటువంటి విజయనగరం వాళ్ళు సగము, ఒడిశా నుంచి వచ్చినటువంటి గజపతులు అనేటువంటి వాళ్ళు సగం రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. సరే, మనం ఈరోజు టాపిక్లో, ఈ క్లాస్లో, ఈ వీడియోలో దేని గురించి చెప్పుకుందాము అంటే, ఈ రెండూ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవండి. ముసునూరి నాయక రాజ్యం, రేచర్ల పద్మనాయక రాజ్యం అనేటువంటిది. ముసునూరి నాయక రాజ్యం అనేటువంటిది భద్రాచలం ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. భద్రాచలం దగ్గర ఉండేటువంటి రేకపల్లిని రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరిగింది. అదేవిధంగా రేచర్ల పద్మనాయకులు అనేటువంటి వాళ్ళు రాచకొండను రాజధానిగా, రాచకొండ, దేవరకొండ అనేటువంటి వాటిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఈ 2 రాజ్యాలు తెలంగాణ రాజ్యాలు. మనం ఏపీ హిస్టరీ గురించి చదువుకుంటున్నాం కాబట్టి దేని గురించి చెప్పుకుంటాము అంటే, ముందుగా రెడ్డి రాజ్యం గురించి చెప్పుకుందాం. తర్వాత క్లాస్లో ముసునూరి నాయక రాజ్యం, రేచర్ల పద్మనాయక రాజ్యం రెండింటి గురించి చెప్పుకుందాం. మరి ఫస్ట్ ఎవరి గురించి చెప్పుకుంటాము అంటే రెడ్డి రాజుల గురించి చెప్పుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి రెడ్డి రాజులు అనేటువంటి వాళ్ళు. అట్లీస్ట్ 3 to 4 మార్క్స్ ఇక్కడ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. రెడ్డి నాయక రాజ్యాల నుంచి 3 to 4 మార్క్స్ అనేటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఈ రెడ్డి రాజులు అనేటువంటి వాళ్ళు 1325 నుంచి 1424 వరకు దాదాపు 100 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ రెడ్డి రాజులు అనేటువంటి వాళ్ళు. 1325 నుంచి 1424 వరకు పరిపాలించినటువంటి వాళ్ళు ఈ రెడ్డి రాజులు అనేటువంటి వాళ్ళు. మరి ఈ రెడ్డి రాజులు దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అంటే, రెడ్డి రాజులు అనేటువంటి వాళ్ళు మొదట అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. మొదట రాజధాని ఏంటి అంటే అద్దంకి. ఆఫ్టర్ దట్ దే షిఫ్టెడ్ క్యాపిటల్ ఫ్రమ్ అద్దంకి టు కొండవీడు. అంటే నెక్స్ట్ దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అంటే కొండవీడును రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఇనీషియల్గా వీళ్ళ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అద్దంకి. ఆఫ్టర్ దట్ వీళ్ళు క్యాపిటల్ని గుంటూరు జిల్లాలో ఉండేటువంటి కొండవీడుకు మార్చడం జరిగింది. అంటే
రెడ్డి రాజుల యొక్క మొదటి రాజధాని అద్దంకి, తర్వాత రాజధాని కొండవీడుకు మార్చడం జరిగింది. రెడ్డి రాజులు 1325 నుంచి 1424 వరకు 100 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. మరి ఈ రెడ్డి రాజులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దానికి సంబంధించి కొన్ని థీరీస్ ఉంటాయి, కొన్ని కాంట్రవర్సీస్ ఉంటాయి. మెజారిటీ చరిత్రకారుల ప్రకారం, మెజారిటీ హిస్టారియన్స్ ప్రకారం రెడ్డి రాజులు అనేటువంటి వాళ్ళు పంట రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు అని, పంట రాష్ట్రము మీన్స్ నెల్లూరు ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని, నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి తెలుగు చోడుల దగ్గర సామంతులుగా ఉండేవాళ్ళని, తెలుగు చోడుల తర్వాత కాకతీయుల దగ్గర సామంతులుగా చేరారని, కాకతీయుల వద్ద ఈ రెడ్డి రాజులు అంటే రెడ్లకి ప్రాధాన్యత బాగా పెరిగిందని, ఎప్పుడైతే కాకతీయులు అనేటువంటి వాళ్ళు అంతరించిపోయారో ముసునూరి ప్రోలయ నాయకుడు అనేటువంటి వ్యక్తి ఒక కూటమిని ఫామ్ చేస్తే, ఆ కూటమిని ఫామ్ చేయడంలో రెడ్లు అనేటువంటి వాళ్ళు కూడా ప్రముఖ పాత్ర పోషించారు. ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి ముస్లింలను వెళ్ళగొట్టడంలో రెడ్లు కూడా ప్రముఖమైన పాత్ర పోషించడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ రెడ్లు కూడా ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అని తెలుస్తుంది. అంటే ఇనీషియల్గా వీళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అంటే పంట రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. పంట రాష్ట్రము మీన్స్ నెల్లూరు. అందుకే ఈ రెడ్లని ఏమని పిలుస్తారు అంటే పంట రెడ్లు అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు అంటే పంట రెడ్లు అని పిలుస్తారు. వీళ్ళది ఏ వంశము అంటే దేశటి వంశము అని, వీళ్ళ వంశము దేశటి వంశము అని వీళ్ళ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ప్రముఖ కవులైనటువంటి ఎర్రాప్రగడ శ్రీనాథుడు చెప్పడం జరిగింది. వీళ్ళ యొక్క వంశం ఏంటి అంటే దేశటి వంశం. మరి వీళ్ళ యొక్క గోత్రం ఏంటి అంటే వెల్లచేరి గోత్రం. వీళ్ళ యొక్క గోత్రం ఏంటి అంటే వెల్లచేరి గోత్రం. మరి వీళ్ళ యొక్క కుల దేవత ఉండిద్దండి. వీళ్ళ యొక్క కుల దేవత పేరు ఏంటి అంటే మూలగోరమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది రిపీటెడ్గా అడిగినటువంటి పెట్టు. రెడ్ల యొక్క కులదైవం ఎవరు అంటే మూలగోరమ్మ. వీళ్ళ యొక్క గోత్రం వెలచేరి గోత్రం. వీళ్ళ యొక్క వంశం దేశటి వంశం. వీళ్ళ యొక్క శాఖ, రెడ్లలో వీళ్ళ శాఖ ఏంటి అంటే పంట రెడ్లు అని పిలవడం జరుగుతుంది. వీళ్ళ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే అద్దంకి ఇనీషియల్ క్యాపిటల్. ఆఫ్టర్ దట్ సెకండ్ క్యాపిటల్ ఏంటి అంటే కొండవీడు. మరి వీళ్ళ యొక్క రాజభాష ఏంటి? అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ రెడ్డి డైనాసిటీ వాజ్ సాంస్క్రిట్. వీళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే సంస్కృతం. సంస్కృతాన్ని వీళ్ళు రాజభాషగా అనౌన్స్ చేయడం జరిగింది. రెడ్ల యొక్క అంటే రెడ్డి రాజుల యొక్క అధికార భాష ఏంటి అంటే సంస్కృతం అనేటువంటిది. మరి ఈ రెడ్డి రాజుల యొక్క పేర్లలో ఎక్కువగా ఏముండిద్ది అంటే వేమ అనేటువంటి, అంటే రెడ్డి రాజులు అందరూ కూడా ఏమని పేర్లు ఉంటాయి అంటే వేమ అనేటువంటి ఒక పేరు ఉండిద్ది. దానితో పాటు కోమటి అనేటువంటిది ఒక పేరు. అంటే వీళ్ళ యొక్క రాజుల యొక్క పేర్లలో ఎక్కువగా ఏ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు అంటే కోమటి అనేటువంటిది, వేమ అనేటువంటి పేర్లను యూజ్ చేయడం జరుగుతుంది. మరి వేమ కోమటి అనేటువంటి పదాలను ఎందుకు ఉపయోగించారు అనేటువంటి దానికి సంబంధించి ఒక స్టోరీ ఉంది. ఏంటి ఆ స్టోరీ అంటే ఈ వేముడు అనేటువంటి ఒక కోమటి దగ్గర పసరువేది విద్య ఉండేది. పసరువేది విద్య అంటే ఇనుముని బంగారంగా మార్చేటువంటి విద్య. ఆ విద్య ఎవరికి తెలుసు అంటే వేముడు అనేటువంటి కోమటికి తెలుసు. ఈ వేముడు అనేటువంటి కోమటి వద్ద ఉండేటువంటి పసరువేది విద్యని రెడ్డి రాజులు అపహరించారని, అతని దగ్గర నుంచి దొంగతనంగా తీసుకున్నారని, దీనితో ఈ వేముడు అనేటువంటి కోమటి ఆత్మహత్య చేసుకున్నాడని, మంటల్లో దూకి చనిపోయాడని, చనిపోయిన తర్వాత ఈ రెడ్ల యొక్క కలలో కనిపించి మీ యొక్క వారసులకి, మీకు పుట్టేటువంటి సంతానానికి నా యొక్క పేరు పెట్టుకోండి అని
పెట్టుకోకపోతే మీ వంశం అంతరించిపోతుంది అని చెప్పడంతో రెడ్లు తమ యొక్క వారసులకి ఈ ఈ వేముడు అనేటువంటి కోమటి యొక్క పేరుని పెట్టుకోవడం జరుగుతుంది. అందుకే ఎక్కువ మంది రాజుల యొక్క పేర్లలో వేమ, కోమటి అనేటువంటి ఈ పదాలు కామన్గా ఉపయోగించడం జరిగింది. మరి ఏ రాజులు అంటే రెడ్డి రాజుల యొక్క రాజకీయ చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం. అసలు రెడ్డి రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, రెడ్డి రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు ఎవరెవరు, వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ రాజ్యం ఎలా అంతరించిపోయింది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. మరి ఈ రెడ్డి రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి, ప్రారంభించినటువంటి వ్యక్తి, ద ఫౌండర్ ఆఫ్ రెడ్డిస్ డైనాసిటీ వాజ్ ప్రోలయ వేమారెడ్డి. రెడ్డి రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు అంటే ప్రోలయ వేమారెడ్డి. మొదటి రెడ్డి రాజు ఎవరు అంటే ప్రోలయ వేమారెడ్డి. మనము ఇంతకుముందు చెప్పుకున్నాం, ముసునూరి ప్రోలయ నాయకుడి ఆధ్వర్యంలో ఒక కూటమి ఫామ్ అయింది అని చెప్పుకున్నాం. అలా ముసునూరి ప్రోలయ నాయకుడికి సహాయం చేసినటువంటి వ్యక్తి, అతనితో కలిసి ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి, తెలుగు నేల నుంచి ముస్లింలను వెళ్ళగొట్టడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి ప్రోలయ వేమారెడ్డి అనేటువంటి వ్యక్తి. ఇతనే రెడ్డి రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. మరి ఈ ప్రోలయ వేమారెడ్డి అనేటువంటి వ్యక్తి 1325 నుంచి 1353 వరకు పరిపాలించడం జరిగింది. 1325 to 1353. He ruled from 1325 to 1353. మరి ఈ ప్రోలయ వేమారెడ్డి అనేటువంటి వ్యక్తి అద్దంకిని రాజధానిగా చేసుకుని రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. దీని తర్వాత అద్దంకిని రాజధానిగా చేసుకుని రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన తర్వాత తన యొక్క రాజ్యాన్ని పటిష్టం చేసుకోవాలి అని భావించి ఈయన రాజ్యంలో అనేక కోటలను నిర్మించుకోవడం జరిగింది. అనేక కోటలు, వినుకొండ కోట, చందవోలు కోట, రాజమండ్రి కోట, ధరణికోట కోట, ఇలా చాలా కోటల్ని, అద్దంకి కోట, కందుకూరు కోట, కొండవీడు కోట, ఇలా ఫోర్టుల్ని డెవలప్ చేసుకున్నాడు, కోటల్ని డెవలప్ చేసుకున్నాడు. శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలని దాదాపు 64 కోటలను నిర్మించాడు. ఎవరు అంటే ప్రోలయ వేమారెడ్డి అనేటువంటి వ్యక్తి. మరి ఈ ప్రోలయ వేమారెడ్డికి అనేక బిరుదులు ఉన్నాయి. ద టైటిల్స్ ఆఫ్ ప్రోలయ వేమారెడ్డి ఆర్ ఏమేం టైటిల్స్ ఉన్నాయి అంటే రాచూరి దుర్గ విబాల, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి టైటిల్స్. రాచూరి దుర్గ విబాల, పల్లవ త్రినేత్ర, రాచూరి దుర్గ విబాల, పల్లవ త్రినేత్ర, మ్లేచోబ్ది కుంభోద్భవ, మ్లేచోబ్ది కుంభోద్భవ, నిసీన భూదాన పరశురామ, నిసీన భూదాన పరశురామ అనేటువంటి టైటిల్స్ ఎవరికి ఉన్నాయి అంటే ఈ ప్రోలయ వేమారెడ్డికి ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చూడండి, ప్రోలయ వేమారెడ్డి టైటిల్స్ ఏంటి అంటే రాచూరి దుర్గ విబాల, పల్లవ త్రినేత్ర, మ్లేచోబ్ది కుంభోద్భవ, నిసీన భూదాన పరశురామ, నిసీన భూదాన పరశురామ, మ్లేచోబ్ది కుంభోద్భవ, పల్లవ త్రినేత్ర, రాచూరి దుర్గ విబాల అనేటువంటి టైటిల్స్ ఎవరికి ఉన్నాయి అంటే ప్రోలయ వేమారెడ్డి అనేటువంటి వ్యక్తికి ఉన్నాయి. ఈ ప్రోలయ వేమారెడ్డి అంటే రెడ్డి రాజులు అనేటువంటి వాళ్ళు శైవ మతాన్ని బాగా ప్రోత్సహించడం జరిగింది. వీళ్ళు ఏ రిలీజియన్ను ఫాలో అయ్యారు అంటే శైవిజాన్ని ఫాలో అవ్వడం జరిగింది. శైవిజంతో పాటు వైష్ణవాన్ని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. మెయిన్గా వీళ్ళు ఏ మతస్థులు అంటే శైవ మతస్థులు. అలాగని అంటే శైవానికే కన్ఫైన్ అవ్వలేదు, వైష్ణవాలకు సంబంధించిన, విష్ణువుకు సంబంధించినటువంటి ఆలయాలను కూడా డెవలప్ చేయడం జరిగింది. మరి ఈ ప్రోలయ వేమారెడ్డి అనేటువంటి వ్యక్తి
శ్రీశైలం ఆలయాన్ని, శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ని బాగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. మరి ఈ శ్రీశైలంలో పాతాళ గంగకి మెట్లు నిర్మించినటువంటి వ్యక్తి. శ్రీశైలంలో పాతాళ గంగకి మెట్లు నిర్మించినటువంటి వ్యక్తి. హూ కన్స్ట్రక్టెడ్ స్టెప్స్ టు రీచ్ పాతాళ గంగా వాజ్ ప్రళయ వేమారెడ్డి. ప్రళయ వేమారెడ్డి అనేటువంటి వ్యక్తి పాతాళ గంగను చేరుకోవడానికి మెట్లు నిర్మించాడు శ్రీశైలంలో. దీనితో పాటు అహోబిలం క్షేత్రం అంటే కర్నూలు జిల్లాలో ఉండేటువంటి విష్ణువు టెంపుల్ అయినటువంటి, నరసింహస్వామి టెంపుల్ అయినటువంటి అహోబిలం క్షేత్రానికి కూడా స్టెప్స్ కన్స్ట్రక్ట్ చేశాడు, మెట్లు నిర్మించినటువంటి వ్యక్తి ప్రళయ వేమారెడ్డి. అంటే శ్రీశైలంలోని పాతాళ గంగకి, అహోబిలంలో నరసింహస్వామి దేవాలయానికి మెట్లు నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రళయ వేమారెడ్డి అనేటువంటి వ్యక్తి. మెట్లు నిర్మించినటువంటి వ్యక్తి ప్రళయ వేమారెడ్డి. మరి ఈ ప్రళయ వేమారెడ్డి పరిపాలిస్తున్న టైంలో 2 కొత్త రాజ్యాలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది రాజులు. అలా ప్రళయ వేమారెడ్డి పరిపాలిస్తున్న కాలంలో ఏర్పడినటువంటి 2 ప్రముఖ రాజ్యాలు ఏంటి అంటే, ఒకటి విజయనగర సామ్రాజ్యం, విజయనగర డైనాసిటీ. ఒకటి ఏంటి అంటే విజయనగర సామ్రాజ్యం. విజయనగర డైనాసిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్